నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామం జెడ్పీ హై స్కూల్ నందు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. జిల్లాలోని గర్భిణీ స్త్రీలు కిల్కారి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిఎంహెచ్ఓ. నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ వెల్లడి నిషేధంపై పగడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్న డిఎంహెచ్ఓ. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. పుష్ప 2 సినిమాకు వెళ్లి మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించిన హీరో అల్లు అర్జున్. ప్రతి విద్యుత్ వినియోగదారుడు సోలార్ ఘర్ పథకాన్ని వినియోగం చేసుకోవాలని పేర్కొన్న విద్యుత్ శాఖ ఏఈ రామయ్య. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామం జెడ్పీ హై స్కూల్ నందు శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం స్కూల్ హెచ్ఎం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ హాజరై కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థుల విద్యాబుద్ధులను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, వారి విద్యాభివృద్ధికి చేపట్టవలసిన అంశాలను తెలుసుకొని తదనుగుణంగా చర్యలు తీసుకోవడం వల్ల విద్యార్థి భవిష్యత్తు మెరుగవుతుందని, ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇక్కడికి వచ్చే ప్రజాప్రతినిధులు, హెచ్ఎం గారికి, టీచర్స్ కి, అఫీషియల్స్ కి, పేరెంట్స్ కి, విద్యార్థులకి అందరికీ స్వాగతం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలుసుకొని వారి పిల్లల ప్రవర్తన, విద్యాబుద్ధులు ఎలా నేర్చుకుంటున్నారు అన్న దాని గురించి ఒక అవగాహన రావడం కోసమే ముఖ్యంగా ఈ మీటింగ్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏదో నార్మల్గా ఒక ఈవెంట్కి వచ్చినట్టు కాకుండా స్పెసిఫిక్గా ఒక ఎజెండాతో, ఒక ఉద్దేశంతోనే ఇవాళ ఈ మీటింగ్ అన్నది మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నూతనంగా కిల్కారి అనే కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్ మాట్లాడుతూ వినూత్నంగా నిర్వహిస్తున్న కిల్కారి కార్యక్రమం ప్రధానంగా మాతృ శిశు మరణాల శాతాన్ని తగ్గించేందుకు, ప్రత్యేక సలహాలు, జాగ్రత్తలను తెలియజేసేందుకు, అనుభవం గల వైద్యుల సలహాలను తెలియజేసిన టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని గర్భిణీ స్త్రీలు 4వ నెల నుండి శిశువు జన్మించిన 2 సంవత్సరాల వరకు సలహాలను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కిల్కారి అనేది ఒక కార్యక్రమం, వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో కిల్కారి అంటే చిరునవ్వు, అంటే ప్రతి మహిళ గర్భం దాల్చిన తర్వాత చిరునవ్వుతో అన్ని రకాల సేవలు తీసుకుంటూ సంతోషంగా ఆ డెలివరీ కావాలనే ఉద్దేశంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ఈ ముఖ్యంగా ఈ ప్రసవ సమయంలో తగు జాగ్రత్తలు కిల్కారి అనే ఒక కార్యక్రమం ద్వారా, యాప్ ద్వారా ఈ గర్భవతిని డైరెక్ట్గా కాల్ చేసి 14423 కాల్ చేసి సలహా తీసుకోవచ్చు. అలాగే ఇంకా డౌట్ లేని మాతా శిశు ఆరోగ్య సంస్థకు సంబంధించి కావాలంటే 0124 445160 ఈ నెంబర్లకు కాల్ చేసినట్లయితే ప్రతి మహిళ కూడా, గర్భవతి కూడా, చదువుకున్న వాళ్ళు అందరూ ఉంటారు. ఖచ్చితంగా ఈ కాల్ చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి సమస్యలున్నా, ఇబ్బందులున్నా వారు స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట. మనకి డాక్టర్ రావాలి, ఏఎన్ఎం రావాలి, ఆశ రావాలి, వాళ్ళు వచ్చిన తర్వాతనే క్వశ్చన్ సలహాలు తీసుకోవాలి, లేకపోతే డౌట్లు అడగాలి అనేలా కాకుండా ఎప్పుడు మీకు సమయం ఉంటే వాళ్ళకి ఎప్పుడు సమయం దొరికినప్పుడల్లా కూడా కాల్ చేసి నాకు ఈ విధంగా వస్తుంది, లేకపోతే నాకు బిడ్డ ఈ విధంగా సమస్యలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నా, లేకపోతే కాళ్ళు వాపులు ఉన్నాయి, లేకపోతే కళ్ళు తిరుగుతున్నాయి, మొత్తం బీపీ ఉన్నా, తలనొప్పి ఏమున్నా, ఇంకా ప్రసవ సమయంలో జరగబోయే ఏర్పాటు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కాల్ చేస్తే అక్కడ డాక్టర్ గారు ఉండి, అనిత గారు డాక్టర్ గారు ఉండి వాళ్ళకు సలహాలు ఇస్తారు. ముఖ్యంగా ఈరోజు మాకు ఈ కిల్కారి అనేది మనం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఈ కిల్కారి గురించి ప్రతి ఒక్క గర్భిణీకి
మనం ఎటువంటి సేవలు అందించాలి, వాళ్ళకున్న అపోహలు ఏంటి, వాళ్ళకి ఏంటి డౌట్స్ ఏమున్నాయి, వాళ్ళకు ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళి తెలియజేసుకోవాలనుకోకుండా వెంటనే వాళ్ళకు ఫోన్ ద్వారా ఒక నెంబర్ ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చిన గర్భిణీకి RCH ID అబాతో లింక్ చేసిన నెంబర్తో ఆ నెంబర్తో వాళ్ళకు రిజిస్టర్ అయ్యి ఉంటారు. ఆ రిజిస్టర్ అయ్యే నెంబర్కి వాళ్ళు ఫోన్ చేస్తే ఆ కాల్కి వాళ్ళకు ఆటోమేటిక్గా అక్కడున్న డాక్టర్ అనిత అని చెప్పేసి అక్కడ నుంచి మనకు సమాచారం అందుతుంది. సో గర్భం దాల్చిన 4వ నెల నుంచి 2 సంవత్సరాల వరకు బిడ్డకు టీకా ఫుల్ అయ్యేంత వరకు ఈ ప్రతి వారంలో ఒకసారి మనకు ఈ కాల్స్ వస్తూనే ఉంటాయి ప్రతి గర్భిణికి. సో అలాగే ఈ గర్భిణికి కాల్స్ తెలవడానికి, ఈ అనిత గురించి కిల్కారి కాల్ గురించి అవగాహన తెలవడానికి ఫీల్డ్ లెవెల్లో కూడా ప్రతి చోట యాడ్స్ అనేది అంగన్వాడీ సెంటర్లో అండ్ పబ్లిక్ ప్లేసెస్ లో, ఎక్కువ జనాలు తిరిగే ప్లేసెస్ లో కూడా మేము ఇక్కడ వాల్ పెయింట్స్ కానీ పోస్టర్స్ కానీ వేయించడం కూడా జరిగింది. సో పెద్ద ఎత్తున మన ప్రోగ్రామ్ కూడా మొన్న రీసెంట్ కిల్కారి గురించి కూడా ఒక వీడియో చేసి డెమో చేసి కూడా పంపించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కి. సో పంపించినంత అందులో మన నంద్యాల డిస్ట్రిక్ట్ కూడా మంచి చేశారని చెప్పేసి కూడా ఒక అభినందనలు కూడా తెలిపారు. నంద్యాల పట్టణం నాగులకుంట రోడ్డులో వెలిసిన నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, హారతులను భక్తులు అందించారు. పెద్ద ఎత్తున స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తారకం శివాభరణం ఘోరరూపం పంచ ఇంద్రియ తారకం నిత్యం జాగ్రత్స్థితే నిష్టం నాగనాగం ఆశ్రయేహం నిత్యం జాగ్రత్స్థితే నిష్టం నాగనాగం ఆశ్రయేహం నాగనాగం 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 ఆశ్రయేహం లింగ నిర్ధారణ వెల్లడి నిషేధంపై పగడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని DMHO డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ వెల్లడి నిషేధ చట్టం అమలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పలు ఆదేశాలను వెల్లడించడం జరిగిందన్నారు. గర్భస్థ పిండలింగ నిర్ధారణ వెల్లడి నిషేధంపై పగడ్బందీ చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని పారామీటర్లలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. గర్భస్థ పిండలింగ నిర్ధారణ వెల్లడి అయితే 5 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించడం జరుగుతుందన్నారు. పీసీపీ అండ్ డీటీ సమావేశం సందర్భంగా జిల్లా కలెక్టర్ సూచనలు, ఆదేశాలను ప్రస్తావించారు. అనంతరం లింగ నిర్ధారణ వెల్లడి నిషేధాన్ని పాటించాలని తెలిపారు. కలెక్టర్ మేడం గారు నిన్న పీసీపీ మీద మీటింగ్ జరిగింది. అందులో సభ్యులు వచ్చేసి మేజిస్ట్రేట్ గారు, ఎస్పీ గారు, గౌరవ కలెక్టర్ మేడం గారు చైర్మన్షిప్ లో జరిగిన మీటింగ్ లో అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్పారు. ముఖ్యంగా లింగ నిర్ధారణ చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటారు. అందులో భాగంగా ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ లో అన్ని చోట్ల కూడా ఈ పీసీపీ యాక్ట్ ని ఉద్దేశిస్తూ దాదాపుగా 3-4 లొకేషన్స్ లో ఏర్పాటు చేయమని చెప్పాము. అలాగే అందరూ కూడా ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వైద్యులు అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా పాటించి ఎక్కడ కూడా ఆ పొరపాటున కూడా ఈ లింగ నిర్ధారణ చేయడము, మహిళలకు అబార్షన్లు చేయడం జరిగితే మాత్రం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము. కొన్ని హాస్పిటల్స్ లో ఎక్కువ డెలివరీస్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా లైఫ్ హాస్పిటల్ కావచ్చు, దుర్గా హాస్పిటల్ కావచ్చు, కొన్ని ఇంకా చాలా చోట్ల జరుగుతున్న హాస్పిటల్స్ లో తీసుకుంటే అక్కడ ఎక్కడైనా ఏదైనా సెక్స్ చెప్పడం కానీ అబార్షన్ జరగడం కానీ జరిగితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి దయచేసి ప్రైవేట్ వైద్యులు, గవర్నమెంట్ వైద్యులు అందరూ కూడా ఈ కఠినమైన ఈ చట్టాన్ని పాటించి ఎటువంటి ఇబ్బంది తరకు చూసుకొని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ ఖచ్చితంగా డిస్ప్లే చేయాలా 3 పోస్టర్స్. అలాగే ఓపీలో కూడా మీకు ప్రైజ్ లిస్ట్ కూడా ఖచ్చితంగా అన్ని చోట్ల ఈ వైద్యుల టెస్ట్కి ఇంత అమౌంట్, లేకపోతే ఈ పరీక్షకి ఇంత అమౌంట్, లేకపోతే ఈ కన్సల్టేషన్ ఫీజు ఇంత అమౌంట్ ఖచ్చితంగా డిస్ప్లే చేయాలా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫైల్ ఇన్వాయిస్ తీసుకొని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం, ఏపీ క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా మా దగ్గర అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోవాలని మరీ కోరుతున్నాను. అలా ఎక్కడైనా కూడా అనుమతులు లేకుండా ఉన్నట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటాము. చట్టపరంగా వారి మీద యాక్షన్లు సోగా నోట్ ఇవ్వడం విమోచన జరుగుతుంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ప్రైవేట్ డాక్టర్లందరూ కూడా వారి యొక్క హాస్పిటల్స్ అన్నింటినీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం. తర్వాత ముఖ్యంగా ఈ ఆర్ఎంపీ డాక్టర్స్, క్వాక్స్ అనే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. నిన్న కూడా గౌరవ కలెక్టర్ మేడం గారు స్ట్రిక్ట్ గా చెప్పి వారిని ఉద్దేశించి వాటి మీద కఠినమైన చర్య తీసుకొని చెప్తున్నారు. కాబట్టి క్వాక్స్, ప్రైవేట్ డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు అల్లోపతి వైద్యం చేయడానికి వీల్లేదు. జస్ట్ వాళ్ళ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఇవ్వాలి, టాబ్లెట్స్ మాత్రమే ఇవ్వాలి. వాళ్ళు కట్టుకట్టడము, ఐవీ సెలైన్ బాటిల్ ఇవ్వడం, ఐరన్ యాంటీబయాటిక్ ఉపయోగించడము, లేకపోతే ఆపరేషన్ చేయడము, ఇలా కొన్ని చేస్తున్నారు. అందరి దృష్టిలో ఉంది. కాబట్టి వాటి మీద కఠినమైన చర్యలు రైడ్ చేసి తీసుకునే అవసరం రాకుండా దయచేసి మీరే జాగ్రత్తగా అన్ని సూచనలు పాటిస్తారని మరీ కోరుతున్నాను. కాబట్టి మేము వచ్చి యాక్షన్ చేసిన తర్వాత మీరు బాధపడే అవసరం లేదు. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా పాటించాలని మరొకసారి గౌరవ కలెక్టర్ మేడం గారు చెప్పిన సూచనలు, వారికి చెప్పిన అన్ని సలహాలు పాటించాలని మరీ కోరుతూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని కేంద్ర మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ హాజరయ్యారు. తల్లిదండ్రులతో వారు విద్యార్థుల ప్రగతి, సమస్యలు, పరిష్కరించవలసిన అంశాలను తెలుసుకుని ప్రధానోపాధ్యాయుడు అసదుల్లా హుస్సేన్ కు తగు సూచనలు, ఆదేశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా పట్టణంలోని ఖలీల్ సిద్దికి ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం ఫసరుద్దీన్ సిద్దికి ఆధ్వర్యంలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిఐ జయరాములు, స్కూల్ కరెస్పాండెంట్ ముస్తక్ మహమ్మద్ సిద్దికి మరియు అమ్జద్ బాషా సిద్దికి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల వికాసానికి, పాఠశాలలో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం మెగా పేరెంట్స్ డే నిర్వహించడం జరిగిందన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చదువు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పాఠశాల విద్యా వ్యవస్థకు అతిపెద్ద పండుగ లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తే తల్లిదండ్రులకు తమ విద్యార్థుల ప్రగతి, పురోగతి తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన పాఠశాల ఖలీల్ సిద్దికి ఎయిడెడ్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ మీడియం అండ్ ఉర్దూ మీడియం పాఠశాలలో ఈరోజు అనగా 7/12/2024 మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. ఇది మన పాఠశాలలో ఒక పండుగ లాగా జరుపుకుంటున్నాము. చదువుల పండుగ అంటాం కదా, ఆ విధంగా పాఠశాలలో
ఈ కార్యక్రమాన్ని మనమంతా ప్రభుత్వము ఆదేశానుసారంగా జరపడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము మనము ఈ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను జరుపుతున్నాము. చాలామంది పేరెంట్స్ మన పాఠశాలకు హాజరైనారు. వాళ్ళకందరికీ ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ దినము ప్రభుత్వం ఆదేశాల మేరకు ఖలీల్ సిద్దిక్ స్కూల్ నందు ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. టీచర్లు, పేరెంట్స్ మధ్యన సుహృద్భావ వాతావరణంలో ఒక పండుగ జరుగుతుంది. ఈ పండుగ వాతావరణంలో పోలీసులు కూడా ఇంటర్ఫియర్ అవుతున్నారు. మీరు ఎందుకని అని అడగొచ్చు. కాకపోతే ఈ పేరెంట్స్కి, తర్వాత స్టూడెంట్స్కి, టీచర్లకి ఒక అవగాహన సదస్సు అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేసినారు. అదే డ్రగ్స్ నిర్మూలన కమిటీ అనేది ఒకటి స్కూల్ లెవెల్లో, కాలేజీల లెవెల్లో, పీజీ సెంటర్లు, విశ్వవిద్యాలయాల లెవెల్లో ఒకటి డ్రగ్స్ నిరోధక కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ ఆదేశాలు. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువత కానీ, స్టూడెంట్స్ కానీ ఏ విధంగా నష్టపోతున్నారు, వాళ్ళు భవిష్యత్తు బలి చేసుకుంటున్నారు, డ్రగ్స్ పెడదారిని బట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తును ఎట్లా నాశనం చేసుకుంటున్నది చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ మాదిరి వాళ్ళకి స్టూడెంట్స్ చెప్పడానికి వచ్చినాము. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము. దయచేసి డ్రగ్స్ వాడి మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దండి. ఇందు మూలకంగా విద్యార్థులందరికీ తెలియజేస్తుంది. జనాలలో విద్యా విలువలైన, నైతిక విలువలైన ఇవి తగ్గిపోతున్నాయి. ఇవి తగ్గిపోవడానికి గల కారణానికి గుర్తించి ఖచ్చితంగా పేరెంట్స్ అనే వాళ్ళు తన పిల్లల పైన నైతిక విలువలు మరియు విద్య పట్ల వాళ్ళకు మంచి అవగాహన చూపించి వాళ్ళకు మంచి దారిలో తెప్పియాలని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ అయితే చేసింది. నిజంగా ఇది ప్రశంసనీయమైనది. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు చదువు పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ నిర్లక్ష్యను తగ్గించి విద్యా విలువలను పెంచి ప్రతి ఒక్కరూ ఉద్యోగాన్ని సాధించే విధంగా పాటుపడాలనేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ స్టెప్ చాలా ప్రశంసనీయమైనది. అదేవిధంగా నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ పట్ల కూడా పిల్లల పైన చాలా విధులు ఉంటాయి. ముఖ్యంగా పేరెంట్స్ వచ్చేసి కేవలం టీచర్లు మాత్రమే చదివించాలి, తల్లిదండ్రుల పైన ఎటువంటి విధులు ఉండవు అనుకుంటారు. కానీ చదువు అనేది స్కూలు మరియు ఇంటి దగ్గర కూడా ఉండాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో పిల్లలకు హోంవర్క్ ఇస్తుంటారు. ఆ హోంవర్క్స్ వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది ఇది కూడా పేరెంట్స్ చూసుకోవాలి. ఇలా చూసుకుంటేనే మన పిల్లలు మంచిగా విద్యావంతులై వాళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్ అవుతారు. गवर्नमेंट की जानिब से आज जो पेरेंट्स जो मीटिंग मेगा पेरेंट्स के नाम से जो है रखा गया है, इसके ताल्लुक से आप देख रहे हैं कि हमारे पास कितने पूरे तलबा के जो है पेरेंट्स जो है आए हैं, खुशी का इजहार करते हैं। तालीमी प्रोग्रेस कितने मार्क्स बच्चे लाए हैं F1 में, F2 में और हाजिरी क्या है इनके, ये देखने के लिए तमाम पेरेंट्स आए हैं। और जो है ये बच्चे को तालीमी मेयार कहाँ तक है सब जो है जानते हैं। असातिज़ा से इनकी बातचीत हुई है, पेरेंट्स से भी इनकी बातचीत हुई है। ये ऐसा प्रोग्राम है कि स्टूडेंट के अंदर और पेरेंट्स के अंदर, असातिज़ा के अंदर जो है मिलजुल कर जो है कामयाब करने का प्रोग्राम है। गवर्नमेंट बहुत अच्छा प्रोग्राम है। ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఈరోజు 7వ తేదీ పాఠశాలలో మెగా పీటీఎం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు కేఎన్ఎం పురపాలక ఉన్న పాఠశాలలో మెగా పీటీఎం సమావేశము నిర్వహిస్తున్నాము. మరి దీనికి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు మా ఆహ్వానం మేరకు హాజరైనారు. మన గౌరవ న్యాయ మరియు ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరి ఈ కార్యక్రమంలో పిల్లల యొక్క ప్రగతి కార్డులు, ప్రోగ్రెస్ కార్డులు తల్లిదండ్రులకు అందజేస్తాము. అదేవిధంగా పిల్లలు చదువులో ఏ విధంగా ముందు ఉన్నారు, అదేవిధంగా
ఇంకా ఏ ఏరియాస్ వాళ్ళు ఇంప్రూవ్ కావాలి అనే విషయం కూడా తల్లిదండ్రులకు తెలియజేస్తాము. పుష్ప 2 సినిమాకు వెళ్లి తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి హీరో అల్లు అర్జున్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. సినిమాలు తీసేది ప్రజల ఆనందానికి, సంతోషానికని ఇలా తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, పిల్లలు గాయాల పాలు కావడం ఎంతో బాధాకరంగా ఉందన్నారు. పుష్ప 2 చిత్ర బృందం విషాద వార్త వినగానే షాక్ గురి అయ్యామని, తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యామని అల్లు అర్జున్ బాధాతప్త హృదయంతో విచారాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కారాదని జాగ్రత్త వహించాలని సూచించారు. రేవతి కుటుంబ సభ్యులకు తన వంతుగా 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా ఇది జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. Motto Revati gar family ki condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బి కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన, మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. And నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు I'm there for you. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట. So to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము we'd like to take care of it and keep you comfortable at this hour. ఎందుకంటే we understand it's a very difficult time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we'd like to say condolences to the family. PM సూర్యఘర్ అనే పథకాన్ని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు వారి ఇంటి రూఫ్పై సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ మేరకు మీడియాకు D2AE సోలార్ ఘర్ పథకం గురించి సవివరంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ తరపున తెలియజేయనిదేమనగా, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిపైన సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ అమర్చుకోవాలని PM సూర్యఘర్ పథకం ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఈ PM సూర్యఘర్ పథకంలో భాగంగా 1 కిలోవాట్ అంటే 1000 వాట్స్ వరకు మనం ఇంటిపైన సోలార్ ప్లేట్స్ బిగించుకుంటే సుమారు 70,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది.
ఆ 70,000 రూపాయలలో 30,000 సబ్సిడీ పోగా మిగతా 40,000 రూపాయలకు కూడా బ్యాంక్స్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అది 7% ఇంట్రెస్ట్తో సుమారుగా నెలకు 800 రూపాయల వరకు లోన్ కటింగ్ ఉంటుంది, సుమారుగా ఒక 5 సంవత్సరాల వరకు. అంటే మనము ₹1 కూడా ఖర్చు పెట్టకుండా టోటల్గా 1 కిలోవాట్ కానీ 2 కిలోవాట్ కానీ 3 కిలోవాట్స్ వరకు మనము మన ఇంటికి అవసరం నిమిత్తం, ఎవరి అవసరం నిమిత్తం వాళ్ళు లోడ్ అప్లికేషన్ పెట్టుకొని PM సూర్యాగర్ అని ఒక యాప్ ఉంది. యాప్లో మీరు అప్లికేషన్ పెడితే మేమే డిపార్ట్మెంట్ వాళ్ళమే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీరు అంటే అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు వెండర్ సెలక్షన్ అంటే ఎవరైతే సోలార్ ప్లేట్స్ బిగిస్తారో వాళ్ళను మీరే సెలక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది యాప్లో. సెలక్షన్ చేసుకున్న తర్వాత మా లాగిన్లోకి వచ్చిన తర్వాత మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి చూసి అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా సోలార్ ప్లేట్స్ బిగించుకున్న తర్వాత మేము వెంటనే మీటర్ బిగించడం జరుగుతుంది. మీటర్ బిగించుకున్న తర్వాత మీకు జరిగే ఉపయోగం ఏమంటే 1 కిలోవాట్ బిగించుకున్న వాళ్ళకు రోజుకు 4 యూనిట్ల వరకు జనరేషన్ జరుగుతుంది. అంటే నెలకు సుమారు 120 యూనిట్లు. అంటే మీరు ఒకవేళ 200 యూనిట్లు కాల్చిందారనుకోండి, 120 యూనిట్స్ లెస్ అయ్యి మిగతా 80 యూనిట్లకే మీకు బిల్ వస్తుంది. కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరం. లాంగ్ రన్లో మీకు 5 ఇయర్స్లో మీరు పెట్టిన లోను సబ్సిడీ మొత్తం పోయిన తర్వాత అప్పుడు రెగ్యులర్గా మీకు కంటిన్యూగా నెలకు ₹1000 వరకు ఆదా అవుతుంది కరెంటు బిల్లు. కాబట్టి ఈ యొక్క పథకాన్ని చాలా మంచి పథకము. ప్రతి ఒక్క వినియోగదారుడు, విద్యుత్ వినియోగదారుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా దీంట్లో ఈ PM సూర్యాగర్ గురించి మీకు ఎలాంటి అపోహలున్నా విద్యుత్ శాఖ వారిని, మీకు సంబంధించిన విద్యుత్ శాఖ అధికారిని సంప్రదించి దాని యొక్క ఉపయోగాలు కనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు ఈ సీజన్లో కూడా అంటే ఈ వింటర్లో కూడా సుమారుగా మేము ఆల్రెడీ ఇప్పటికే మన నంద్యాల టౌన్లో సుమారుగా 150 సర్వీసులు సోలార్ ఉన్నవి. వాటిలో మేము అబ్జర్వ్ చేయడం 1 కిలోవాట్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఈ రోజుకి కూడా 3 నుంచి 4 యూనిట్స్ జనరేషన్ జరుగుతూ ఉంది. అంటే నెలకు సుమారుగా 120 యూనిట్లు వాళ్ళే జనరేషన్ చేసుకుంటున్నారు 1 కిలోవాట్ వాళ్ళు. కొంతమంది 5 కిలోవాట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 20 నుంచి 25 యూనిట్స్ జనరేషన్ జరుగుతుంది. ఇంకా రాబోయే సమ్మర్లో వాళ్ళు రోజుకు 30 యూనిట్లు అంటే 5 కిలోవాట్స్ కెపాసిటీ సోలార్ ప్లాంట్ బిగించుకున్న వాళ్ళు రోజుకు 30 యూనిట్లు కూడా జనరేషన్ చేసుకొని నెలకు 900 యూనిట్ల వరకు వాళ్ళు ఆ కాస్ట్లో నుంచి అంటే ఎక్కువ కరెంటు బిల్లు కట్టకుండా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామం జెడ్పీ హైస్కూల్ నందు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. జిల్లాలోని గర్భిణీ స్త్రీలు కిల్కారి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన DMHO. నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ వెల్లడి నిషేధంపై పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్న DMHO. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. పుష్ప 2 సినిమాకు వెళ్లి మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించిన హీరో అల్లు అర్జున్. ప్రతి విద్యుత్ వినియోగదారుడు సోలార్ ఘర్ పథకాన్ని వినియోగం చేసుకోవాలని పేర్కొన్న విద్యుత్ శాఖ ఏఈ రామయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.